మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరూ రెడీ ఉన్నారా? 18 చేస్తుంది. So I am very happy to see you all young faces for this basketball tournament. ఎప్పుడైనా మాకు ఇంటి నుండి లేకపోతే ఫ్యాకల్టీస్ నుండి టీచర్స్ నుండి బాగా చదవాలి, ఇది అవ్వాలి, అది అవ్వాలి అదేనే ఉంటుంది. బట్ స్పోర్ట్స్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ లైఫ్. స్పోర్ట్స్లో ఏమేమి నేర్చుకుంటాము, ఎస్పెషల్లీ మేము మన కెరియర్లో వెళ్ళిన తర్వాత ఆ టీమ్ బిల్డింగ్, ఆ కోఆపరేషన్, ఏ ఇమోషన్స్ మేము ఆ స్పోర్ట్స్లో ఫీల్ అవుతాము. గెలిచినప్పుడు ఒక హ్యాపీ ఇమోషన్, ఓడిపోయినప్పుడు ఫ్రస్ట్రేషన్, అప్పుడు పర్ఫార్మెన్స్ బాగుంటుంది, అప్పుడప్పుడు బాగుండదు. ఆల్ దీస్ థింగ్స్ మేక్ అస్ ఎ వెరీ గుడ్ లీడర్ అండ్ పర్సన్ ఇన్ లైఫ్. దాంతో సహా ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఎస్పెషల్లీ ఈ మొబైల్ యూస్ పెరిగిన తర్వాత కొంచెం ఈ డ్రగ్ ఇలాంటి ప్రొడక్ట్స్ కూడా ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్తో వస్తున్నాయి. సో స్పోర్ట్ ఈజ్ వన్ ప్లేస్ వేర్ మీ ఎనర్జీ మీరు పెట్టుకొని కొంచెం యాక్టివ్గా ఉండి అలర్ట్గా ఉండేసేసి you can stay away from these negative things and be more constructive and contributive to the society. కానీ దాంతో మీరు మీ చదువు కూడా బ్యాలెన్స్ చేసుకొని మీ స్టడీస్ని కూడా బ్యాలెన్స్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. గతంలో ఓన్లీ స్టడీస్ని ప్రయారిటీ ఇచ్చిన వాళ్ళు, ఎందుకంటే కెరియర్ ఆపర్చునిటీస్ లిమిటెడ్ ఉన్నాయి. బట్ ఇప్పుడు కూడా ఇందాక సబ్తో మాట్లాడాము, ఫండ్స్ కూడా వస్తున్నాయి, ఫైనాన్సెస్ కూడా వస్తున్నాయి. మీకు స్పోర్ట్స్ సిస్టమ్ ఉంటే, మీకు దాంట్లో చాలా మంచి ప్లేయర్ ఉంటే మన దగ్గర కూడా సపోర్ట్ సిస్టమ్స్ ఇప్పుడు ఉన్నాయి. అండ్ యూ కెన్ మేక్ అ గుడ్ కెరియర్ ఇన్ స్పోర్ట్స్ ఆల్సో. సో ఐ హోప్ యూ విల్ కంటిన్యూ విత్ ద సేమ్ స్పిరిట్. ఇక్కడ గెలిచినా ఓడిపోయినా ఆ స్పిరిట్తో పార్టిసిపేట్ చేసుకొని యూ ఆర్ రిప్రజెంటేటింగ్ యువర్ స్కూల్, మీ ఏరియా. సో ఇట్ ఈస్ ఎ ప్రౌడ్ థింగ్ ఫర్ యూ అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీబడి. హోప్ ద బెస్ట్ థింగ్ మీన్స్. థ్యాంక్ యూ. కొద్దిగా పిల్లలంతా కూడా నేను చెప్పేది కొంచెం జాగ్రత్తగా వినండి. ఇప్పుడే ఎస్పీ గారికి కూడా చెప్పాను, 2026లో ఆంధ్రప్రదేశ్లో జరగబోతుంది. దాదాపు ఇండియాలో 28 బాయ్స్ టీమ్స్, 24 గర్ల్స్ టీమ్ పార్టిసిపేట్ అవుతాయి. ఇక్కడ మీరు వచ్చిన వాళ్ళందరూ కూడా దోస్ హూ ఆర్ 1/1/2013 దే ఆర్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ సబ్ జూనియర్ నేషనల్స్. సెలెక్ట్ అయిన వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది. కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేయండి. అదేవిధంగా ఏసీజీ బాంబే వాళ్ళతో బాస్కెట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా టైఅప్ అయింది. మొన్న రీసెంట్గా బిలో 16, బిలో 18 ప్లేయర్స్ని సెలెక్షన్స్ పిలిచాం. దాదాపు 162 మంది సెలెక్షన్స్కి వచ్చారు. దాంట్లో ఎవరికి టాలెంట్ ఉంది అనేది పూర్తిగా కూడా కోచెస్ తీసుకుంటున్నారు. కోచెస్ దాంట్లో చాలా వరకు మనకు ఇప్పుడు బిఎఫ్ఐతో ఉండే కోచెస్, ఆస్ట్రేలియన్ కోచ్ ఈజ్ ది హెడ్. వారి కింద ఒక లేడీ, ఒక జెంట్ అమెరికన్ కోచెస్ ఉన్నారు. ప్రసాద్ అనేసి గుంటూరు అతను కూడా బిఎఫ్ఐలో ఇండియన్ టీము కోచ్గా ఉన్నారు. చాలా ఫెసిలిటీస్ మీకు వస్తూ ఉన్నాయి.